నాకు ఈడ స్టాక్ ఎంత ఉండాలా, ఎంత ఉంది ఈడ, అది కావాలి నాకు. అవన్నీ వదిలేద్దాం, అదే బ్యాక్లాగ్, అది సమస్య, అది మనము ఎట్లా క్లారిఫై చేయాలని చేద్దాం, అది కాదు. నాకు ఈ షాప్ లో స్టాక్ ఎంత ఉండాలా ప్రజెంట్, బ్యాక్లాగ్ ఇప్పుడు మిగిలి ఈ నెల ఇవ్వంగా ఎంత మిగిలింది కావాలా, ఎంత ఉండేది కావాలా. ఇక్కడ వేరియేషన్ ఉంటే కేసు బుక్ అవుతుంది, లేదంటే లేదు, అంతవరకే. ఇవన్నీ కాదు. ఇప్పుడు పెద్ద ఉంది 1.5 కిలో 2 కిలో నాకు తక్కువ వస్తాయంట ఉంది. మీరు తక్కువ ఇచ్చేదానికి మీకేం హక్కు ఉంది? అంటే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తా ఉన్నారు, నువ్వు ఒక్కదా నిజం చెప్తున్నా. డబ్బా పెట్టి ఎట్లా ఇస్తా ఉన్నారు మీరు? ఎందుకు ఇస్తారు అట్లా? ఎవరిచ్చారు మీకు హక్కు? తప్పు కదమ్మా. మీరు డబ్బా పెట్టి ఇస్తారు, తూకం ప్రకారం ఇవ్వాలి. మీరు మీ ఇష్ట ప్రకారం మీరు మిగిలించుకునే దానికి తరుగు ఏం తరుగు ఏడాలేదు. ఇది కొత్తగా జీవో ఇచ్చినారా నీకేమన్నా? బాబు మా పని చేసుకోనండి స్వామి, మీరు ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు వీళ్ళ దగ్గర 32 క్వింటాలు అంటే 64 బ్యాగులు క్వాంటిటీ ఉండాలి. 32 క్వింటాలు 32 క్వింటాలు ఒకసారే కదా అది. అది క్వింటాల్ అక్కడ ఉందంటే ప్రతి నెల 32 క్వింటాలు తగ్గించాము ఇవ్వరు కదా, తగ్గించేవారు కదా. మళ్ళా 32 క్వింటాలు ప్రతి నెల 32 క్వింటాలు తగ్గుతా ఉంటాయి. 15,000 కేజీలా? ఏంది 15,000 బ్యాక్లాగ్? 15,000 ఏంది డబ్బులా, కిలోలా, తూకాలా? 15,000 కేజీలు బ్యాక్లాగ్ ఉంది. ఇప్పుడా పాతది ఎంత? 32 క్వింటాలు. ఏది చూచారు వచ్చిందా ఇప్పుడు? తీమా ఇది మల్లెపల్లి అని చెప్పేసి ఒక షాపు బ్యాక్లాగులు పడింది అని చెప్పి ఒకసారి మనకి ఇష్యూ వచ్చింది, గుర్తుందా మీకు? 32 క్వింటాలు. బ్రహ్మంగారి మఠం మండలము మల్లెపల్లె అనే విలేజ్ కి సంబంధించి. అవును, ప్రతి నెల తక్కువ వస్తా ఉన్నాయి. 32 ఆ లెటరా నేను ఫోటోలు తీసి పెట్టిస్తాను. చూడండి కొంచెం ఇది మోనిటర్ చేద్దామండి. చాలా పేదోళ్ళంతా పిల్లలు అందరికి చాలా సమస్య ఉంది ఇది. ఓకే 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 ఓకే. ఎంత ఉందమ్మా బ్యాక్లాగ్ పోగా? ఇది కూడా చూడండి సార్ స్టేట్మెంట్. కనీసం రాసింది వాళ్ళే ఏం అంత బాధలుగా ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవాలబ్బా? ఏం సార్ మళ్ళీ ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కదా సార్ పంచకపోతే. అవునా? ఇంకొకటి తాంబూ పర్మిషన్ కోసం ఎన్నిసార్లు సార్